హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి అసెస్మెంట్ అండ్ ఆడిట్ చాప్టర్కి సంబంధించిన ఆల్ స్టడీ మెటీరియల్స్ అండ్ ఎంటీపీస్ ఆర్టీపీస్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ ఆ క్వశ్చన్స్ చూసే ముందు ఈ చాప్టర్ డిస్కషన్ ఏ దాని గురించి చెప్తానే చూద్దాం. సెక్షన్ 59 దట్ ఈస్ సెక్షన్ 59 గురించి చెప్తుంది. ఏది సెల్ఫ్ అసెస్మెంట్ చేసేటప్పుడు ఎట్లా చేయాలి అనేది. సెక్షన్ 60 ప్రొవిజన్ అసెస్మెంట్ చేసేటప్పుడు ఎట్లా చేయాలి. అండ్ 61 స్క్రూటినీ అసెస్మెంట్ చేసేటప్పుడు ఎట్లా చూడాలి. అండ్ 62 ఎవరైనా నాన్ ఫైలర్స్ ఉన్నప్పుడు ఎట్లా రిటర్న్ చేయాలి. అండ్ 63 ఈ అన్రిజిస్టర్డ్ పర్సన్ ఉంటారు కదా వాళ్ళకి ఎట్లా చేయాలి అనేది చెప్తుంది. అండ్ ఈ 62 63ని ఇంకొక పేరే బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ అంటారు. ఎవరైతే నాన్ ఫైలర్స్ ఉన్నారో అండ్ అన్రిజిస్టర్ ఉన్నారో అసెసింగ్ ఆఫీసరే అంటే ప్రాపర్ ఆఫీసరే బెస్ట్ జడ్జ్మెంట్ వేస్తారు. సో బెస్ట్ జడ్జ్మెంట్ అని కూడా యూజ్ చేస్తారు సెక్షన్ 62 అండ్ 63కి. నెక్స్ట్ సెక్షన్ 64 కొన్ని స్పెషల్ కేసెస్లో స్క్రూటినీ వేయడం అనమాట. నెక్స్ట్ సెక్షన్ 65 ట్యాక్స్ అథారిటీ వాళ్ళు ఆడిట్ చేసేది. సెక్షన్ 66 వచ్చేసి స్పెషల్ ఆడిట్. సో ఈ సెక్షన్స్ మనకి ఈ చాప్టర్లో మనం యూజ్ చేసే సెక్షన్స్. సో వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఇన్ సమ్మరీ అసెస్మెంట్ ఆర్డర్ టు బి నెసెసరీ పాస్డ్ అగైన్స్ ద రిజిస్టర్డ్ పర్సన్. సో సమ్మరీ అసెస్మెంట్ మనకు చెప్పినాము ఏవి సెల్ఫ్ అసెస్మెంట్, ప్రొవిజనల్ అసెస్మెంట్, స్క్రూటినీ అసెస్మెంట్, నాన్ ఫైలర్ అండ్ అన్రిజిస్టర్డ్ స్పెషల్ పర్సన్స్ ఇవన్నీ మనం చెప్పినాం కదా. ఇక్కడ కొన్ని స్పెషల్ కేసెస్లో వేరే వాళ్ళు చేస్తారని చెప్పినాము 64 ప్రకారం, సెక్షన్ 64 ప్రకారం. సో ఆ కేసెస్లో ఏం చెప్తారంటే మనకి ప్రతి ఒక్కరికి రిజిస్టర్ పర్సన్ పైనే వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ రిజిస్టర్ పర్సన్ ఐడెంటిఫై కాకుంటే ఒక గూడ్స్ మీరు ట్రాన్స్పోర్ట్లో పంపిస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ ఓనర్ పేరు నేమ్ చెప్పకుంటే ట్రాన్స్పోర్టర్ పైన వేస్తాము. ఆర్ వేర్ హౌస్ గూడ్స్లో పెట్టినారు, ఆ గూడ్స్ని ఎవరు తీసుకోవడం లేదు, ఓనర్ ఎవరనేది తెలియడం లేదు, అట్లాంటప్పుడు వేర్ హౌస్ పర్సన్ పైన వేస్తాము, వేర్ హౌస్ ఓనర్ పైన. ఆర్ ఇన్ కేస్ ఆఫ్ ఒక పర్సన్ ఇన్ఛార్జ్ని పెట్టినాము, ఆ పర్సన్ ఇన్ఛార్జ్కి ఎగ్జాక్ట్ ఓనర్ ఎవరనేది తెలియదు. అట్లాంటి కేసెస్లో సో మనం అసెస్మెంట్ అనేది కంపల్సరీగా రిజిస్టర్ పర్సన్ పైనే చేయము. సో ఆన్సర్ విల్ బి నో ఇన్ సర్టెన్ కేసెస్. కొన్ని కేసెస్లో వెన్ గూడ్స్ ఆర్ అండర్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్ స్టోర్డ్ ఇన్ వేర్ హౌస్ అండ్ రిజిస్టర్ పర్సన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ గూడ్స్ కెనాట్ బి అసర్టెండ్. ఒకవేళ అసర్టెన్ చేయకుంటే ద పర్సన్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నాడో ఆఫ్ సచ్ గూడ్స్ షిల్ బి డీమ్డ్ టు బి రిజిస్టర్ పర్సన్ అండ్ విల్ బి అసెస్డ్ ఆస్ ట్యాక్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. What is there in second question? Whether principle of natural justice is must be followed before passing assessment order against the unregistered persons. That is section 63 చెప్పినాము. సెక్షన్ 63 ఏం చెప్పినాము, ఎవరైతే అన్రిజిస్టర్డ్ పర్సన్స్ ఉంటారో ఆ పర్సన్స్ అప్పుడు వాళ్ళకు కూడా ట్యాక్స్ పడుతుంది, వాళ్ళకు కూడా పెనాల్టీ పడుతుంది అంటే ఎస్ కొన్ని కేసెస్లో పడుతుంది. ఆ అమౌంట్స్ పడేటప్పుడు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ చూడాలా వద్దా అంటే డైరెక్ట్గా మీకు ఇంత పెనాల్టీ పే చేయండి అని చెప్పినామంటే ఇట్ ఈజ్ ఎ ఫైనాన్షియల్ బర్డెన్. సో ఎస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది చూడాలి అండ్ ఈజ్ మస్ట్ బి ఫాలోడ్ ఎప్పుడు బిఫోర్ పాసింగ్ అసెస్మెంట్ ద్వారా అగైనెస్ట్ అన్రిజిస్టర్డ్ పర్సన్. ఎందుకు సెకింగ్ ఇంపోజ్ ఎనీ ఫైనాన్షియల్ బర్డెన్ ఆన్ హిమ్. ఎప్పుడైతే మీరు ఫైనాన్షియల్ బర్డెన్ వేయాలి అనుకుంటున్నారో, పెనాల్టీస్ వేయాలనుకుంటున్నారో కంపల్సరీ అతనికి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది ఇవ్వాలి. అంటే ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి, ఎందుకు ఇట్లా చేసినావు, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ అనేది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వాట్ కేసెస్ అసెస్మెంట్ ఆర్డర్ పాస్డ్ బై ప్రాపర్ ఆఫీసర్ మే బీ విత్డ్రాన్ అండర్ సిజిఎస్టీ యాక్ట్. సో ఒక అసెస్మెంట్ ఆర్డర్ పాస్ చేసిన తర్వాత మీ ఆర్డర్ని విత్డ్రా చేసుకునే ఛాన్సెస్ ఉంటాయా అంటే ఎస్ విత్డ్రా చేసుకోవచ్చు. రెండు కేసెస్ ఉంటాయి. ఒకటి సెక్షన్ 62 చెప్తుంది ఎవరైతే నాన్ ఫైలర్స్ ఉంటారో వాళ్ళు కానీ, ఆర్ ఇంకోటి స్పెషల్ సమ్మరీ అసెస్మెంట్ సెక్షన్ 64 డీల్ చేస్తుంది. సో సెక్షన్ 62 వచ్చేసి నాన్ ఫైలర్స్ గురించి మాట్లాడేది, సెక్షన్ 64 వచ్చేసి సమ్మరీ అసెస్మెంట్ గురించి చెప్పేటప్పుడు. సో 62లో ఏం చెప్పినాము, నాన్ ఫైలర్స్ గురించి చెప్తాము. ఎవరైతే రిజిస్టర్ పర్సన్ ఉన్నారో అండ్ రిజిస్టర్ పర్సన్కి మీరు నాన్ ఫైలర్ ఫైలింగ్ చేయలేదు కాబట్టి మీకు అసెస్మెంట్ ఆర్డర్ ఫైల్ చేసినారు అండ్ అసెస్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత విత్ ఇన్ 30 days లోపల కానీ మీరు ఇన్కమ్ జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేస్తే, ప్రాపర్ రిటర్న్స్ ఫైల్ చేస్తే ప్లస్ వాటికి సంబంధించిన ఇంట్రెస్ట్ కూడా పేమెంట్ చేస్తే సో ఆ ఆర్డర్ని ఆటోమేటిక్గా విత్డ్రా చేసుకుంటారు. మనం దీన్ని బెస్ట్ జడ్జ్మెంట్ కూడా అనొచ్చు. సో అసెస్మెంట్ ఆఫ్ నాన్ ఫైలర్స్ ద బెస్ట్ జడ్జ్మెంట్ ఆర్డర్ వాస్ పాస్డ్ బై ద ప్రాపర్ ఆఫీసర్. నాన్ ఫైలర్స్కి కానీ అన్రిజిస్టర్డ్ పర్సన్ కానీ బెస్ట్ జడ్జ్మెంట్ ఆర్డర్ పాస్ చేస్తారు. బెస్ట్ జడ్జ్మెంట్ ఆర్డర్ అంటే ఏవి సింపుల్, ఏదైతే అమౌంట్ పే చేయాల్సి ఉందో ఆ అమౌంట్ ట్యాక్స్ పేయర్ ఇంత నేను పే చేయాలని ఆ ట్యాక్స్ పేయర్ యాక్సెప్ట్ చేయనప్పుడు, ఈ యాక్సెప్ట్ ఇంత అమౌంట్ అనేది డిక్లేర్ చేయనప్పుడు
ప్రాపర్ ఆఫీసర్ కొంత ఇన్ఫర్మేషన్ చూసుకొని ఆయన నాలెడ్జ్ ఆయనకున్న బెస్ట్ నాలెడ్జ్ని ఒక జడ్జిమెంట్ పాస్ చేస్తారు. దట్ ఈస్ బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ అంటారు. ఆర్డర్ పాస్డ్ బై ద ప్రాపర్ ఆఫీసర్ అండర్ సెక్షన్ 62. వాట్ ఈస్ నేర్ దెన్ 62 నాన్ ఫైలర్స్ ఉన్నప్పుడు ఆఫ్ ద సిజిఎస్టీ సెల్ ఆటోమేటికలీ స్టాండ్ విత్డ్రాన్. ఎప్పుడు విత్డ్రాన్ అవుతుంది? వేర్ రిజిస్టర్ పర్సన్ ఫైల్స్ ఏ వ్యాలిడ్ రిటర్న్ విత్ ఇన్ 30 days. ఎప్పుడు ఆర్డర్ పాస్ చేసిన తర్వాత విత్ ఇన్ 30 days లోపల విత్ ఇన్ 30 days లోపల రిటర్న్స్ ఫైల్ చేయాలి. ప్లస్ దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి. సర్వీస్ జడ్జిమెంట్ ఆర్డర్ నుంచి హీ ఈజ్ లైబుల్ ఫర్ పేమెంట్ అండర్ సెక్షన్ 50. అండర్ సెక్షన్ 50లో లైబిలిటీ ఎంత పర్సెంట్ చెప్తారు? 18% విల్ బి చార్జబుల్. నెక్స్ట్ సమ్మరీ అసెస్మెంట్ హ్యాస్ పర్ సెక్షన్ 64(2) ఏం చెప్తుంది? స్పెషల్ సర్కమ్స్టెన్సెస్, కొన్ని స్పెషల్ కేసెస్లో సమ్మరీ అసెస్మెంట్ పాస్ చేస్తాము. ఏ ట్యాక్సబుల్ పర్సన్ అగైన్ హూమ్ సమ్మరీ అసెస్మెంట్ హ్యాస్ బీన్ పాస్డ్ కెన్ అప్లై ఫర్ ఇట్స్ విత్డ్రావల్ ఆఫ్ జ్యూరిడిక్షన్ అడిషనల్ కానీ జాయింట్ కమిషనర్ కానీ జేఏకి కానీ ఆర్ జేసీకి కానీ మీ పైన ఏమన్నా ఆర్డర్ పాస్ చేస్తే మీరు వీళ్ళకి విత్డ్రా చేసుకోవడానికి వీళ్ళకి అప్లై చేసుకోవచ్చు విత్ ఇన్ 30 days ఫ్రమ్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ ఆర్డర్. అప్పుడు ఆ సెడ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ ఆర్డర్ పాస్ చేసినది అది ఎరోనియస్ అయింది అనుకోండి, అట్లాంటి కేసెస్లో ప్రాపర్ ఆఫీసర్ అతనే విత్డ్రా చేసుకుంటారు. ఆర్ దానికి సంబంధించిన ట్యాక్స్ లయబిలిటీ ఎట్లా డిటర్మైన్ చేస్తారు? సెక్షన్ 73 and 74లో డిటర్మైన్ చేస్తాం. సెక్షన్ 73 and 74లో పెనాల్టీ లయబిలిటీకి ఉంటుంది. 74 వచ్చేసి ఒకవేళ మీరు ఫ్రాడ్ కేసు అయితే, 73 అయితే మీరు నార్మల్ కేసు అయితే అప్పుడు పెనాల్టీ వచ్చేసి ఇక్కడ వచ్చేసి 10% ఆర్ 10,000 విచ్ ఎవర్ ఇది హయ్యర్ ఉండొచ్చు. ఇక్కడ 100% ఆర్ 10,000 ఎట్లయినా అమౌంట్స్ ఉండొచ్చు. సో అట్లా క్యాలిక్యులేషన్ ఉంటుంది ఎప్పుడైతే అది ఫ్రాడ్ కేసెస్ ఆర్ ఈ విత్డ్రా చేసేది ఆర్డర్ ఎరోనియస్ అయినప్పుడు, ఫైండ్ ఆర్డర్స్ ఎరోనియస్. అండ్ తర్వాత అడిషనల్ కమిషనర్ ఆర్ జాయింట్ కమిషనర్ కెన్ ఫాలో ఏ సిమిలర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఆన్ హిజ్ ఓన్ మోషన్ ఇఫ్ యూ ఫైండ్ సమ్మరీ అసెస్మెంట్ ఆర్డర్ టు బి ఎరోనియస్ అండ్ ఫర్ పేమెంట్ ఆఫ్ లేట్ ఫీ అండర్ సెక్షన్ 47 ఆఫ్ సిజిఎస్టీ షిల్ కంటిన్యూ. సో ఇక్కడ మనకి ఎన్ని సెక్షన్స్ వచ్చినాయి? సెక్షన్ 73 వచ్చింది, 74 వచ్చింది, 47 వచ్చింది. ఇది ఆర్డర్ అనేది ఎరోనియస్ అనిపిస్తే సెక్షన్ 73, 74 ప్రకారం లయబిలిటీని డిటర్మైన్ చేస్తుంది. సెక్షన్ 47 ప్రకారం లేట్ ఫీ అట్లనే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ పెనాల్టీ వస్తుంది, ఇక్కడ లేట్ ఫీ వస్తుంది. నెక్స్ట్ సమ్మరీ అసెస్మెంట్కి సంబంధించి నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆడిట్ బై ట్యాక్స్ అథారిటీస్ అండర్ సెక్షన్ 65 and 66. సో సెక్షన్ 65 గురించి మనం చెప్పినాము. ఏమని చెప్పినాము? 65 అంటే ట్యాక్స్ అథారిటీ వాళ్ళు చేసే ఆడిట్ అని, సెక్షన్ 66 అంటే ఏమి? స్పెషల్ ఆడిట్ అని. సో ఈ కేసెస్లో ఎవరు ఎట్లా చేస్తారంటే ఆడిట్ బై ట్యాక్స్ అథారిటీ అండర్ సెక్షన్ 65 ఆఫ్ ద సిజిఎస్టీ యాక్ట్ ఎట్లా చేస్తారు? ద కమిషనర్ ఎవరు చేస్తారు? కమిషనర్ కానీ ఆర్ ఎనీ ఆఫీసర్ ఆథరైజ్డ్ బై హిమ్ was undertaking audit of any registered person for such period at such frequency and in such manner as may be prescribed. సో కమిషనర్ కానీ ఆర్ ఆఫీసర్ ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్ ఉన్నారో, ఎవరైతే ఆడిట్ని తీసుకుంటారో, అండర్టేక్ ద ఆడిట్ ఏ రిజిస్టర్ పర్సన్ కన్నా తీసుకొని వీళ్ళు ఎప్పుడైతే తీసుకుంటారో వీళ్ళే ఒక టైంని క్రియేట్ చేస్తారు, ఒక ఫ్రీక్వెన్సీని క్రియేట్ చేస్తారు, ఒక మేనర్ని క్రియేట్ చేస్తారు. ఇట్లా చేయాలి అనేది ఆర్డర్. ఏది? సెక్షన్ 65 ప్రకారం ట్యాక్స్ ఆడిట్ బై ట్యాక్స్ అథారిటీస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళే ప్రిస్క్రైబ్ చేయాలి. ఏది? టైం కానీ, పీరియడ్ కానీ, ఫ్రీక్వెన్సీ కానీ అండ్ మేనర్ కానీ. అండ్ ఇక్కడ ఈ ఆడిట్ ఎన్ని రోజులు చేస్తారు? ద ఆడిట్ షిల్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 3 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆడిట్. ఎప్పుడైతే ఆడిట్ కమెన్స్మెంట్ అయిందో అక్కడ నుంచి 3 days. అండ్ ఫర్దర్ ఎక్స్టెన్షన్ కావాలంటే కమిషనర్ కెన్ ఎక్స్టెండ్ అప్ టు మ్యాక్సిమం 6 months వరకు వాళ్ళు ఎక్స్టెన్షన్ తీసుకోవచ్చు. అది సెక్షన్ 65 చెప్తుంది. నెక్స్ట్ సెక్షన్ 66 దిస్ ఈజ్ స్పెషల్ ఆడిటర్. స్పెషల్ ఆడిట్ అంటే ఎప్పుడు అంటే ద రిజిస్టర్ పర్సన్ కెన్ బి డైరెక్టెడ్ టు గెట్ ఈస్ ఆడిట్. మామూలుగా రెగ్యులర్గా రిజిస్టర్ పర్సన్ అతని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని అండ్ బుక్స్ ఆఫ్ రికార్డ్స్ని ఎగ్జామిన్ బై ద ఎవరైతే ఎగ్జామిన్ చేస్తాడు అండ్ ఎగ్జామిన్ అండ్ ఆడిట్ బై ద చార్టర్డ్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ అకౌంటెంట్ డ్యూరింగ్ ఎనీ స్టేజ్ ఆఫ్ scrutiny, inquiry or investigation or any other proceedings depending upon the complexity of the cases. సో ఆల్రెడీ రిజిస్టర్ పర్సన్ ఏవైతే ట్యాక్స్ ఆడిట్స్ చేయించినాడో, జిఎస్టీ ఆడిట్ చేయించినాడో, ఆ జిఎస్టీ ఆడిట్లో కాంప్లెక్సిటీ ఉంది అని ఏదైనా కేసెస్లో అనిపించింది అనుకోండి, ఆ టైంలో ఎనీ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ అసిస్టెంట్ కమిషనర్ మే ఆర్డర్ ఫర్ స్పెషల్ ఆడిట్. సో రిజిస్టర్ పర్సన్ చేసిన ఆడిట్స్ అన్నీ ఏమన్నా కాంప్లెక్సిటీ ఉంది అనిపిస్తే ఆ ఆడిట్స్లో, అట్లాంటి కేసెస్లో విత్ ద ప్రయర్ అప్రూవల్ ఆఫ్ కమిషనర్, ఎవరైతే బిలో ద అసిస్టెంట్ కమిషనర్ ఉంటారు కదా, అండ్ ఆ అసిస్టెంట్ కమిషనరు
కమిషనర్ యొక్క ప్రయర్ అప్రూవల్ తీసుకొని ఈ ఒపీనియన్ దట్ వాల్యూ హ్యాస్ నాట్ బీన్ కరెక్ట్లీ డిక్లేర్డ్ ఆర్ క్రెడిట్ అవైల్ ఈజ్ నాట్ విత్ ఇన్ ద నార్మల్ లిమిట్. ఏదైతే ట్యాక్స్ అమౌంట్ డిక్లేర్ చేసినారో అది కరెక్ట్ కాదనిపిస్తే ఆర్ ఏదైతే ఐటీసీ క్రెడిట్ని అవైల్ చేసినారో అది కరెక్ట్ కాదనిపించినప్పుడు వాళ్ళు స్పెషల్ ఆడిట్ చేయడానికి ఇస్తారు. నెక్స్ట్ ఈ ఆడిట్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి? ఇది ఆడిట్ వచ్చేసి 90 days లోపల కంప్లీట్ చేయాలి. ఒకవేళ ఇక్కడ ఎక్స్టెన్షన్ కావాలంటే అసిస్టెంట్ కమిషనర్ కెన్ ఎక్స్టెండ్ ఫర్దర్ 90 days ఎక్స్టెన్షన్ చేసుకుంటారు. ఇక్కడనేమో కమిషనర్ ఇన్వాల్వ్ అవుతాడు ట్యాక్స్ అథారిటీ దగ్గర ఎక్స్టెన్షన్కి. ఇక్కడ స్పెషల్ ఆడిట్లో అసిస్టెంట్ కమిషనర్ ఎక్సైజ్ అవుతాడు. అసిస్టెంట్ కమిషనర్ ఎవరు పర్మిషన్ తీసుకుంటారు? కమిషనర్ పర్మిషన్ తీసుకుంటాడు. నెక్స్ట్ ఆ అసిస్టెంట్ కమిషనర్ ఎవరై ఉండాలి? హూ ఈజ్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ అసిస్టెంట్ కమిషనర్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద రికోర్స్ వాట్ that may be taken by the officer in case of proper explanation is not furnished the discrepancy detected in the written file while conducting scrutiny or returns. సో స్క్రూటినీ రిటర్న్స్ గురించి మనం ఏ సెక్షన్ చెప్పినాము? సెక్షన్ 61 చెప్పినాము. సెక్షన్ 61 చెప్పినాము. 59 ఏమో సెల్ఫ్ అసెస్మెంట్కి సంబంధించి, 60 ఏమో ప్రొవిజనల్ అసెస్మెంట్కి సంబంధించి, 61 వచ్చేసి స్క్రూటినీ అసెస్మెంట్కి సంబంధించి. సో స్క్రూటినీ అసెస్మెంట్లో ఎప్పుడైతే మనకి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఫర్నిష్ చేయలేదో అట్లాంటి కేసెస్లో ఆ అథారిటీ వాళ్ళకి అంటే ప్రాపర్ ఆఫీసర్కి ఏమి పవర్స్ ఉన్నాయంటే, ఎప్పుడైతే ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ నాట్ ఫర్నిష్డ్ ఫర్ ద డిస్క్రిపెన్సీ డిటెక్టెడ్ ఇన్ రిటర్న్ ఫైల్ అండ్ వైల్ కండక్టింగ్ స్క్రూటినీ రిటర్న్ అండర్ సెక్షన్ 61 of CGST Act, రిజిస్టర్డ్ పర్సన్ ఆర్ ద ప్రాపర్ ఆఫీసర్ మే కండక్ట్ ఆఫ్ రిజిస్టర్డ్ పర్సన్. సో ఆడిట్ని కండక్ట్ చేయొచ్చు. ఆ రిజిస్టర్డ్ పర్సన్కి సంబంధించి ఆడిట్ని కండక్ట్ చేయమని చెప్పొచ్చు. ఎందుకు? మనకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు కాబట్టి. ఆర్ డైరెక్ట్ ద రిజిస్టర్డ్ పర్సన్ టు గెట్ ఇట్స్ రికార్డ్స్ ఇన్క్లూడింగ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎగ్జామిన్ అండ్ ఆడిటెడ్ బై ద చార్టర్డ్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ అకౌంటెంట్ నామినేటెడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కమిషనర్. ఆ బుక్స్ని ఆ రిజిస్టర్డ్ పర్సన్కి నువ్వు మళ్ళీ ఆడిట్ చెప్పమని చెప్పొచ్చు. ఆర్ ఈ కమిషనరే ఒక ఆడిట్ని అంటే ఒక చార్టర్డ్ అకౌంటెంట్ని ఆర్ కాస్ట్ అకౌంటెంట్ని అపాయింట్మెంట్ చేసి ఆ వాళ్ళకి డైరెక్ట్ చేయొచ్చు. అంటే ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని మీరు మళ్ళీ ఎగ్జామిన్ చేయండి అని చెప్పొచ్చు. ఆర్ ఇంకొక పవర్ ఏముందంటే ఎక్సర్సైజ్ ద పవర్ ఆఫ్ ఇన్స్పెక్షన్, సీజర్ అండ్ సర్చ్. సీజర్ విత్ రెస్పెక్ట్ టు రిజిస్టర్ పర్సన్. ఆ రిజిస్టర్ పర్సన్కి ఎప్పుడైతే నీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు అనిపిస్తున్నారో అప్పుడు ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి ఇన్స్పెక్షన్ చేయొచ్చు ఆర్ సర్చ్ చేయొచ్చు, సీజర్ ప్రొవైడ్ చేయొచ్చు ఆఫ్ రిజిస్టర్ పర్సన్. నెక్స్ట్ ప్రొసీడ్ టు డిటర్మైన్ ద ట్యాక్స్ అండ్ అదర్ డ్యూస్ ఆఫ్ ద రిజిస్టర్ పర్సన్ అండర్ సెక్షన్ 73 and 74, దట్ ఈస్ పెనాల్టీ కేసెస్. సో వాళ్ళపైన డిటర్మైన్ చేసి ట్యాక్స్ అమౌంట్ డిటర్మైన్ చేసి పెనాల్టీని ఇంపోజ్ చేయొచ్చు సెక్షన్ 73 and 74 ప్రకారం. సో ఏం పవర్స్ ఉన్నవి? ఎప్పుడైనా మనకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మీరు కన్నా ప్రొవైడ్ చేయకుంటే ప్రాపర్ ఆఫీసర్కి, దట్ ఈస్ రిజిస్టర్ ఆఫీసర్కి, ఇన్ కేస్ ఆఫ్ స్క్రూటినీ అసెస్మెంట్స్లో వాళ్ళకి 4 powers ఉన్నాయి. ఒకటి ఆర్బీ దానికి రిజిస్టర్ పర్సన్కి మళ్ళీ ఆడిట్ చేయమని చెప్పొచ్చు. ఆర్ మనమే ఒక సిఏ ఆర్ సిఎంఏని అపాయింట్మెంట్ చేసి మీరు ఆడిట్ చేయండి బాబు అని చెప్పొచ్చు. ఆర్ ఇంకొక పవర్ ఏమంటే ఇన్స్పెక్షన్, సర్చ్, సీజర్ విత్ రెస్పెక్ట్ టు రిజిస్టర్ పర్సన్కి సంబంధించి. ఆర్ కొన్ని కేసెస్లో ఏమి ప్రొసీడ్ టు డిటర్మైన్ ట్యాక్స్ అండ్ అదర్ డ్యూస్ ఆఫ్ ద రిజిస్టర్ పర్సన్ సెక్షన్ 73 or 74 ప్రకారం పెనాల్టీని ఇంపోజ్ చేయొచ్చు. దట్ ఆర్ ద పవర్స్ హౌ వెన్ యు ఆర్ నాట్ ప్రొవైడింగ్ ద ప్రాపర్ ఇన్ఫర్మేషన్ టు ద tax authorities. Next, write briefly on summary assessment in certain special cases. సో సెక్షన్ 64 చెప్పినాము మనం. సెక్షన్ 64 ఏం చెప్పినాము? కొన్ని స్పెషల్ కేసెస్లో అసెస్మెంట్ చేస్తాము. ఆ స్పెషల్ కేసెస్ అంటే ఫస్ట్ సమ్మరీ అసెస్మెంట్ కెన్ బి ఇనిషియేటెడ్. ఎందుకు ఇనిషియేట్ చేస్తారంటే టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ రెవెన్యూ విత్ ద ప్రయర్ పర్మిషన్ ఆఫ్ అడిషనల్ ఆర్ జాయింట్ కమిషనర్. అడిషనల్ది కానీ ఆ జాయింట్ కమిషనర్ కానీ, ఏసీ కానీ, జేసీ కానీ వాళ్ళ యొక్క పర్మిషన్ని తీసుకొని మన యొక్క రెవెన్యూ అనేది, మన యొక్క ఇంట్రెస్ట్ ఆఫ్ రెవెన్యూని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వీళ్ళ యొక్క పర్మిషన్ తీసుకొని ఎప్పుడైతే ప్రాపర్ ఆఫీసర్ హ్యాజ్ ఎవిడెన్స్, అంటే ఊరికే చెప్పకూడదు మన ఇన్కమ్ అనేది ఎఫెక్ట్ అవుతుందని, అతనికి ఎవిడెన్స్ ఉండాలి దట్ ద ట్యాక్సబుల్ పర్సన్ హ్యాజ్ ఇంకర్డ్ ద లయబిలిటీ టు పే ట్యాక్స్ అండర్ ద యాక్ట్ అండ్ ఎనీ డిలే బై హిమ్ ఇన్ పాసింగ్ అండ్ అసెస్మెంట్ ఆర్డర్ మే అడ్వైస్లీ ఎఫెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ రెవెన్యూ. సో మన గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ ఆగింది అని అనిపించినప్పుడు ఈ సమ్మరీ అసెస్మెంట్ చేసేస్తారు. ఫస్ట్ సమ్మరీ చేసి ఇంత అమౌంట్ పే చేయరా అని చెప్పేస్తాడు. సో డీటెయిల్లీ ఎక్స్ప్లెనేషన్ చేస్తుంటే మనకి టైం పట్టవచ్చు, అందుకే మనకి సమ్మరీ చేసేస్తారు. సమ్మరీ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ అడిషనల్
కమిషనర్ ఆర్ జాయింట్ కమిషనర్ కావాలి అనుకుంటే మే విత్డ్రా ద సమ్మరీ అసెస్మెంట్ ఆర్డర్ ఆన్ అప్లికేషన్ ఫైల్ బై ద ట్యాక్సబుల్ పర్సన్ విత్ ఇన్ 30 days. ఎప్పుడైతే మీరు సమ్మరీ అసెస్మెంట్ పాస్ చేసి సో నీకు ఒక 50 lakhs నీకు పెనాల్టీ రావచ్చు, 50 lakhs ఫస్ట్ కట్టేయమని చెప్పినాం అనుకో, ఇప్పుడు రిజిస్టర్ పర్సన్ సార్ నాకు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ నాకు తెలుసు అని అతను మళ్ళీ అప్లికేషన్ పెట్టుకున్నాను అనుకోండి విత్ ఇన్ 30 days ఆఫ్ రిసీట్ ఆఫ్ ఆర్డర్ నుంచి ఆన్ ఈజ్ ఓన్ మోషన్తో, అప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇవ్వచ్చు. అంటే మళ్ళీ ఆ ఆర్డర్ ఏదైతే పాస్ చేసినారో సమ్మరీ అసెస్మెంట్ ఆర్డర్ దాన్ని విత్డ్రా చేయొచ్చు. ఇఫ్ యూ ఫైండ్ సచ్ ఆర్డర్ టు బి ఎరోనియస్ అండ్ మే ఇన్స్టెడ్ ఫాలో ద ప్రొసీజర్ లే డౌన్ ఇన్ సెక్షన్ 73 ఆర్ సెక్షన్ 74 టు డిటర్మైన్ ద ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ సచ్ ట్యాక్సబుల్ పర్సన్స్. సో అది ఎరోనియస్గా పాస్ చేసినారు అని రిజిస్టర్ పర్సన్కి అనిపించినప్పుడు అతను మళ్ళీ అతను ఏం చేసుకుంటాడు, అప్లికేషన్ పెట్టుకుంటాడు విత్ ఇన్ 30 days లోపల. అప్పుడు మళ్ళీ వాటిని విత్డ్రా చేసుకొని ఏదైతే ఆర్డర్ పర్చేస్ ఆ ఆర్డర్ని విత్డ్రా చేసుకొని ఒకవేళ ఆ ఆర్డర్ అనేది ఎరోనియస్ అనిపిస్తే సెక్షన్ 73, 74 ప్రకారం మళ్ళీ పాస్ చేస్తారు. వేర్ ద ట్యాక్సబుల్ పర్సన్ టు హూమ్ ద లయబిలిటీ పర్టెన్స్ ఈజ్ నాట్ అసర్టైనబుల్. ఇంకొక కేసు ఏమంటే ఎప్పుడైతే మనము పర్సన్ అసెస్మెంట్ చేయలేకపోతే అతని యొక్క ట్యాక్స్ లయబిలిటీని అండ్ సచ్ లయబిలిటీ పర్టెన్ టు సచ్ ఆఫ్ supply of goods, the person in charge of such goods shall be deemed to be taxable person. అంటే ఎవరు పర్సన్ అనే పర్సన్ని ఐడెంటిఫై చేయలేనప్పుడు పర్సన్ ఇన్ఛార్జ్ పైన వేస్తాము. ఇది ఆ పర్సన్ ఇన్ఛార్జ్ అనే ట్యాక్సబుల్ పర్సన్గా డీల్ చేస్తాము. అసెస్డ్ లయబిలిటీ టు పే ట్యాక్స్ అండ్ ఎనీ అదర్ అమౌంట్స్ డ్యూ ఇన్ ది సెక్షన్స్. సో మనం ఏం చెప్పినాము, సమ్మరీ అసెస్మెంట్లో స్పెషల్ కేసెస్లో ఏం చెప్పినాము, రిజిస్టర్ పర్సన్ కాకుండా వేరే పర్సన్కి వేస్తాము, రిజిస్టర్ పర్సన్కే వేస్తాము. ఒకవేళ రిజిస్టర్ పర్సన్ యాక్సెప్ట్ చేయకుంటే అది ఎరోనియస్ అనిపిస్తే సెక్షన్ 73 and 74కి పోతాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. What is there in question number 7? Kulbhushan and Sons has entered into a contract to supply a consignment of certain taxable goods. However, since it is unable to determine the value of goods to be supplied by it applies for payment of tax on such goods on provisional basis. So, provisional basis లో వాళ్ళు ట్యాక్స్ పే చేయాలనుకుంటున్నారు. Provisional basis means section 60 will be applicable. Okay, along with the required document is supported of its request. On 12th June కి అసిస్టెంట్ కమిషనర్కి పెట్టుకున్నాము. అసిస్టెంట్ కమిషనర్ 12 అలోయింగ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ ప్రొవిజనల్ బేసిస్ ఇండికేటింగ్, అంటే మనం ఒక అప్లికేషన్ పెట్టుకున్నాము. సో మేము ట్యాక్స్ ఎంత అనేది మనం కనుక్కోలేకున్నాము అని మనం దానికి ఉన్న సపోర్టింగ్ డాక్యుమెంట్స్ని అన్నీ ప్రాపర్ ఆఫీసర్కి అసిస్టెంట్ కమిషనర్కి ఇస్తే అసిస్టెంట్ కమిషనర్ 12th జనవరికి మనకి ఆర్డర్ పాస్ చేసి సో అంత అమౌంట్ నువ్వు పే చేయరా అని చెప్పినాడు ప్రొవిజనల్గా. నెక్స్ట్ ద అమౌంట్ ఫర్ విచ్ బాండ్ ఈజ్ టు బి ఎగ్జిక్యూటెడ్ అండ్ సెక్యూరిటీ ఇస్ టు బి ఫర్నిచర్డ్. దానికి సంబంధించి అంటే ప్రొవిజనల్గా నువ్వు ఇంత పే చేయమన్నాడు కదా, ఆ అమౌంట్కి సంబంధించి నువ్వు బాండ్ని ఎగ్జిక్యూట్ చేయడం కానీ ఆ స్క్రూటీని సెక్యూరిటీ ఫర్నిచర్ చేయడం కానీ ఏదో ఒకటి చేయాలి. సో అప్పుడు ఏం చేసిందంటే కుల్భూషాని అండ్ సన్స్ కంప్లైస్ విత్ ద సేమ్ అండ్ సప్లై ద గూడ్స్ ఆన్ 25th January. సో 25th January మనకి 12th January అసెస్మెంట్ ఆర్డర్ పాస్ చేసినాడు. సో అమౌంట్ అని 25th January మనం గూడ్స్ పంపించినాం అండ్ దేర్ ఆఫ్టర్ పేయింగ్ ప్రొవిజనల్ బేసిస్ ఆన్ ద కన్సైన్మెంట్ బేసిస్ 19th February నువ్వు కన్సైన్మెంట్ ప్రొవిజనల్గా అమౌంట్ పే చేసినావు. Consequences of final assessment order passed by the assistant commissioner of central tax on 21st March కి ఫైనల్ అసెస్మెంట్ ఆర్డర్ని పాస్ చేసినారు. ఆ అసెస్మెంట్ ఆర్డర్ చేసినప్పుడు ట్యాక్స్ అమౌంట్ వచ్చేసి 1,80,000 వచ్చింది. బికెమ్ ఆన్ కన్సైన్మెంట్. నువ్వు పే చేసిన దానికంటే అడిషనల్గా ఇంకా 1,80,000 పే చేయాల్సి వస్తుంది. ఓకే వాళ్ళు ఏం చెప్తున్నావు, ఓకే మాకు తెలియదు కాబట్టి మేము అప్లికేషన్ పెట్టుకున్నాం కాబట్టి కొంత అమౌంట్ పే చేసినాము, ఇప్పుడు ఎక్సెస్ వచ్చింది పే చేయమంటున్నావు అని 9th April పే చేస్తున్నావు. సో దే ఆర్ ఇన్ జెన్యూన్. నౌ దే ఏమడుగుతున్నావు మనకి, డిటర్మైన్ ద ట్యాక్స్ పేయబుల్ ఇఫ్ ఎనీ కుల్భూషాని అండ్ సన్స్ ఇన్ ద అబోవ్ కేసెస్. మనం ఏమన్నా ట్యాక్స్ పెనాల్టీ పే చేయాలా అంటే ఎస్, సెక్షన్ 50 ప్రకారం ఇంట్రెస్ట్ అట్ ది రేట్ ఆఫ్ 18% పే చేయాలి. యాక్చువల్గా నువ్వు పే చేయాల్సిన సమ్ అమౌంట్ ఉండే ఎక్స్ ప్లస్ 1,80,000 ఉండే, బట్ నువ్వు ఓన్లీ ఎక్స్ ఒకటే పే చేసినావు, 1,80,000 పే చేయలేదు. సో 1,80,000 పే చేసింటే గవర్నమెంట్కి బెనిఫిట్ ఉంటుండే. సో 1,80,000 నువ్వు అప్పుడే పే చేయలేవు కాబట్టి ఇప్పుడు ఆ 1,80,000కి సంబంధించి 1,80,000 ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా పే చేయాలి. ఈ ఇంట్రెస్ట్ అమౌంట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, assuming all the other factors remaining the same, if consequent of final assessment
ఆర్డర్ పాస్డ్ ఆన్ 21st March ఏ ట్యాక్స్ ఆఫ్ 4,20,000 బికమ్స్ రీఫండబుల్. మనం ఎక్స్ అమౌంట్ పే చేసినాము, బట్ ఎక్స్ అమౌంట్ తీసేసిన తర్వాత వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత అమౌంట్ అనేది 4,20,000 మనకే రీఫండబుల్ ఉంది. సో ఇట్లాంటి కేసెస్లో రీఫండ్ ఉన్నప్పుడు సార్ సో అండ్ సో అమౌంట్ నేను పే చేసినాను, సో అండ్ సో అమౌంట్ అని మీరు చెప్పినారు, సో నాకు రీఫండ్ వస్తుంది అని నేను అప్లికేషన్ పెట్టుకున్నాను 9th Aprilకి. ఓకే, గవర్నమెంట్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి 5th Juneకి నీకు అమౌంట్ పే చేసినారు. ఇక్కడ ఏమైనా ఇంట్రెస్ట్ లయబిలిటీ అవుతుంది అంటే ఎస్, ఇక్కడ కూడా ఇంట్రెస్ట్ ఎవరు పే చేస్తారు? ఇక్కడ గవర్నమెంట్ పే చేయాల్సి వస్తుంది. ఎందుకు? మనం అప్లికేషన్ పెట్టుకున్నాక లేట్గానే చేసింటే ఆర్ మనం పే చేయాల్సిన అమౌంట్ విత్ ఇన్ టైంలో మనం పే చేయకుంటే మనం పే చేయాల్సి వస్తుంది. సో ఈ సెక్షన్ 60 డీల్ చేస్తుంది. ఫస్ట్ సెక్షన్ 60 ఏం చెప్పినా మనము ప్రొవిజనల్ అసెస్మెంట్ ఉన్నప్పుడు సెక్షన్ 64 ఆఫ్ CGST Act 2017 స్టిపులేట్స్ దట్ వేర్ ద ట్యాక్స్ లయబిలిటీ హ్యాస్ ఫర్ ఫైనల్ అసెస్మెంట్. ట్యాక్స్ లయబిలిటీ ఎట్లా వస్తుంది? ఫైనల్ అసెస్మెంట్ ప్రకారం హయ్యర్ దెన్ ద ప్రొవిజనల్ అసెస్మెంట్. సో ప్రొవిజనల్ అసెస్మెంట్లో చెప్పిన అమౌంట్, ప్రొవిజనల్ అసెస్మెంట్లో ఎంత చెప్పినాము? ఎక్స్ అమౌంట్ చెప్పినాము. అండ్ ఫైనల్ అసెస్మెంట్లో ఏం చెప్పినాము? ఎక్స్ ప్లస్ 1,80,000 సంథింగ్ ఎంతో చెప్పినాము. సో ప్రొవిజనల్ అసెస్మెంట్ కంటే ఫైనల్ అసెస్మెంటే ఎక్కువ ఉంది. అట్లాంటి కేసులో ట్యాక్స్ బికమ్ డ్యూ కాన్సిక్వెంట్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఫైనల్ అసెస్మెంట్. సో 1,80,000 మనకి ట్యాక్స్ కాన్సిక్వెంట్ వచ్చింది డ్యూ టు దట్ అసెస్మెంట్. సో ద రిజిస్టర్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో లయబుల్ టు పే ఇంట్రెస్ట్. సో లయబుల్ టు పే ఇంట్రెస్ట్ ఆన్ సప్లయింగ్ గూడ్స్ బట్ నాట్ పేడ్, అంటే గూడ్స్ని సప్లై చేసినాడు బట్ నాట్ పేడ్ విత్ ఇన్ డ్యూ డేట్ అట్ ద స్పెసిఫైడ్ రేట్. సో ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి? యాజ్ పర్ సెక్షన్ 50 ప్రకారం 18%, సెక్షన్ 15 ప్రకారం 18% పే చేయాలి. ఇది ఎక్కడి నుంచి పే చేయాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఫ్రమ్ the first day after the due date of payment of tax in respect of supplied under provisional assessment till the date of actual payment. ఎప్పటి నుంచి తీసుకోవాలి? ఫస్ట్ డే ఆఫ్టర్ డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గూడ్స్ సప్లైడ్. నువ్వు ఎప్పుడైతే గూడ్స్ని సప్లై చేసినావో దానికి సంబంధించి డ్యూ డేట్ ఎప్పుడు ఉందో పే చేయాల్సినది అప్పుడు పే చేయాలి. అంటే నీకు ప్రొవిజనల్ అసెస్మెంట్ చెప్పినప్పుడు చూడు ఆ అమౌంట్కి సంబంధించి టిల్ ఎంతవరకు పే చేయాలి? నువ్వు యాక్చువల్ పేమెంట్ ఎంతైతే పే చేస్తున్నావో ఆ యాక్చువల్ పేమెంట్ వరకు నువ్వు ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాలి అట్ ది రేట్ ఆఫ్ 18% ఇంట్రెస్ట్. నెక్స్ట్ వెదర్ సచ్ అమౌంట్ హీస్ పేడ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఇష్యూయన్స్ ఆఫ్ ఆర్డర్ of final assessment in the given case. Due date of for payment of tax on goods cleared. గూడ్స్ ఎప్పుడు క్లియర్ అయినప్పుడు, వెన్ ఎవర్ ద గూడ్స్ డెలివర్డ్ దెన్ ట్యాక్స్ లయబిలిటీ విల్ బి అరైజ్. సో గూడ్స్ డెలివరీ వచ్చేసి మనం 25th January చేసినాము అండర్ ప్రొవిజనల్ బేసిస్లో, అండ్ అసెస్మెంట్ వచ్చేసి 20 February అసెస్మెంట్ చేసినాము. సో ఇన్ వ్యూ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ ఈ 20 నుంచి ప్రొవిజనల్గా మనం ఎప్పుడు అయిందో 20 February నుంచి, అండ్ ఇన్ ద ప్రొవిజన్ సెక్షన్ 64 ప్రకారం దట్ ఈస్ ప్రొవిజనల్ అసెస్మెంట్ ప్రకారం లయబుల్ టు పే ఫాలోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్సైన్మెంట్ ఆఫ్ గూడ్స్. సో 1,80,000 into 18%. 20 February నుంచి ఎంతవరకు తీసుకోవాలి? ఆర్డర్ ఎప్పుడు పాస్ చేసినారు? 21st March. సో 20 February నుంచి 21st Marchకి తీసుకుంటే ఇక్కడ ఒక 10 days ఉంటాయి. 10 days 20 Februaryలో ఒక 10 days February 28 మీన్స్ ఇక్కడ ఒక 9 days ఇక్కడ ఒక 20 days రెస్పెక్ట్ ప్రొవిజనల్ సారీ 19th February అంటే 20 February వచ్చేస్తుందండి. 20 February అండ్ పేమెంట్ ఓకే ట్యాక్స్ పేమెంట్ మనం ఎప్పుడు చేసినాము ఇక్కడ ఉంచండి. ట్యాక్స్ పేమెంట్ 9th April. సో 20 February నుంచి 9th Aprilకి చూసుకోవాలి మనం పేమెంట్ చేసిన డేట్కి. యాక్చువల్ పేమెంట్ ఎప్పుడు జరిగిందో అనేది చూసుకోవాలి. సో 20 Februaryలో ఫిబ్రవరిలో వచ్చేసి ఒక 28 days అంటే ఒక 8 days ఉంటాయి. అండ్ 31 days 31 + 8 39 days. 9 days ఇక్కడ ఒక ఎన్ని డేస్ ఉంది? 9 days ఏమో ఉంది. సో 48 days. సో 48 daysకి మనం ఇంట్రెస్ట్ పే చేయాలి. 1,80,000 into 18% into 48 divided by 365. సో 4,261 విల్ బి లయబుల్ టు పే. ఇది ఇంట్రెస్ట్ అమౌంట్ ఇన్ అడిషన్ టు దట్ 1,80,000. అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ రీఫండ్, మనకే రీఫండ్ ఉంటే ఎట్లా పే చేయాలి? ఇఫ్ ఇన్ ద గివెన్ కేస్ ఇట్ ఈస్ అజ్యూమ్ దట్ కాన్సిక్వెంట్ ఆఫ్ ఫైనల్ అసెస్మెంట్ వల్ల మనకి ఏమొచ్చింది? ఆర్డర్ పాస్ చేసిన తర్వాత 21st March ట్యాక్స్ ఆఫ్ 4,20,000 బికమ్స్ రీఫండబుల్ ఆఫ్ టు కుల్లు భూషాని. అంటే ఇప్పుడు లయబిలిటీ ఎవరికి? గవర్నమెంట్ మనకి అమౌంట్ పే చేయాలి. ఇక్కడ మనం అమౌంట్ పే చేసేది ఏం లేదు. మనం అమౌంట్ పే చేసేటప్పుడు మనం ఎంత పే చేసినాము? ఇన్ అడిషన్ టు 18% ఇంట్రెస్ట్ యాడ్ చేసి మనం పేమెంట్ చేసినాము. బట్ ఇప్పుడు మనకి అమౌంట్ వస్తున్నప్పుడు గవర్నమెంట్ మనకి పే చేయాలి. సో గవర్నమెంట్ ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తుంది అంటే అట్ ది రేట్ ఆఫ్ 6% ఇంట్రెస్ట్ పే చేస్తుంది. 6% ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి క్యాలిక్యులేషన్ చేస్తుంది అంటే ఫ్రమ్ ద డేట్ ఆఫ్టర్ ద ఎక్స్పైరీ ఆఫ్ 60 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్ అండర్ ద
సెక్షన్ 54 టిల్ ద డేట్ ఆఫ్ రీఫండ్. సో ఆఫ్టర్ అంటే నువ్వు నీకు రీఫండ్ వస్తుందిరా అని నువ్వు అప్లికేషన్ పెట్టుకోవాలి. బెబ్బా అని ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఆ అప్లికేషన్ నుంచి ఒక 60 days టైం తీసుకొని 60 days లోపల మీకు రీఫండ్ పంపించకుంటే అప్పుడు నీకు ఇంట్రెస్ట్ 6% ఇంట్రెస్ట్ గవర్నమెంట్ పే చేస్తుంది. దట్ ఈస్ ద కేసు. సో మనకి రీఫండ్ అప్లికేషన్ మనవాడు ఎప్పుడు పెట్టుకున్నాడు, ఇక్కడ పెట్టినా చూడండి, అప్లైడ్ 9th April పెడితే అండ్ 5th Juneకి వచ్చింది. 9th April నుంచి 5th Juneకి. 9th April అంటే ఏప్రిల్లో 30 days ఉంటాయి. 30 days నుంచి 9 తీసేస్తే మీకు 11 days ఏమో మిగులుతాయి. 11 days ఏప్రిల్, మేలో వచ్చేసి 31. 11 + 31 40 11 + 31 11 + 31 అంటే 42 తర్వాత మీకు ఎప్పుడు వచ్చింది 42 + 5th June దానికి ఒక 5 days యాడ్ చేసుకుంటే 50 సంథింగ్ లెస్ దెన్ 60 daysలోనే వస్తుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఏమీ రాదు, అదే ఇక్కడ చెప్తారు మీకు. సో ఇన్ ద గివెన్ కేస్ ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ ద కాన్సిక్వెంట్ ఆఫ్ ఫైనల్ అసెస్మెంట్ ఆర్డర్ పాస్డ్ ఆన్ 21st. సో ఎప్పుడు పాస్ చేసిన 21st Marchకి. ట్యాక్స్ వచ్చేసి 4,20,000 బికమ్స్ రిఫండబుల్ టు కులు భుజాని అండ్ ఫ్రాన్స్. ఆన్సర్ వుడ్ బి ఫాలో సెక్షన్ 65 ఆఫ్ ద CGST యాక్ట్. సెక్షన్ 60 ఏం చెప్పినాము, ప్రొవిజనల్ అసెస్మెంట్. సో ప్రొవిజనల్ అసెస్మెంట్ ప్రకారం ట్యాక్స్ అమౌంట్ క్యాలిక్యులేషన్ చేసినావు. ఆ ట్యాక్స్ అమౌంట్ని క్యాలిక్యులేషన్ చేస్తే ట్యాక్స్ బికమ్స్ రీఫండబుల్ అయ్యింది. సో కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద ఆర్డర్, ద ఫైనల్ అసెస్మెంట్ ఆర్ రిజిస్టర్డ్ పర్సన్ షెల్ బి పేడ్ ఇంట్రెస్ట్ అట్ ది రేట్ ఆఫ్ 6%. సో సెక్షన్ 56 డీల్ చేస్తుంది. ఒకవేళ మనకి పేయబుల్ ఉంటే సెక్షన్ 50 ప్రకారం 18%, మనకి రీఫండబుల్ ఉంటే సెక్షన్ 56 డీల్ చేస్తుంది అట్ ది రేట్ ఆఫ్ 6% ఇంట్రెస్ట్. ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఫ్రమ్ ద డేట్ ఆఫ్టర్ ద ఎక్స్పైరీ ఆఫ్ 60 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసిట్ ఆఫ్ అప్లికేషన్ నుంచి అండర్ ద సెక్షన్ 54 till the date of refund of such tax. So however, since in the given case refund has been made 5th June within 60 days from the date of receipt of application of refund, interest shall not be payable to Kulu Bhushani and tax refund amounts. So amounts paina a interest pay cheyaru. That is the case. Next 8th question, whether principle of natural justice is must to be followed before passing assessment order against the registered person. అసెస్మెంట్ ఆర్డర్ పాస్ చేసేటప్పుడు మనం కంపల్సరీగా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో కావాలా? ఎస్. ఎందుకు ఫాలో కావాలి, ఎప్పుడైతే నువ్వు ఫైనాన్షియల్ బర్డెన్ ఇంపోజ్ చేస్తున్నావో వేరే పర్సన్కి అప్పుడు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కంపల్సరీ వస్తాయి. సో ఎస్, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ మస్ట్ బీ ఫాలోడ్ బిఫోర్ పాసింగ్ అసెస్మెంట్ ఆర్డర్ అగైన్స్ ద అన్రిజిస్టర్డ్ పర్సన్ సీకింగ్ టు ఇంపోజ్ ఎనీ ఫైనాన్షియల్ బర్డెన్. నువ్వు ఎప్పుడైతే ఫైనాన్షియల్ బర్డెన్ ఇంపోజ్ చేయాలి అనుకుంటున్నావో కంపల్సరీగా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ చేయాలి. అన్రిజిస్టర్డ్ పర్సన్కి సంబంధించిన సెక్షన్ ఏది, సెక్షన్ 63. దట్ ఈస్ ద కేస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 9? దివ్య ట్రేడర్ అబ్టైన్డ్ పర్మిషన్ ఫర్ ప్రొవిజనల్ అసెస్మెంట్ అండ్ సప్లైడ్ 3 కంటైన్మెంట్స్ ఫర్నిచర్ ఆన్ 28th April. సో ప్రొవిజనల్ అసెస్మెంట్ అంటే ఇది సెక్షన్ 60. సెక్షన్ 60 ప్రకారం ప్రొవిజనల్ అసెస్మెంట్ని చేస్తున్నారంట. ప్రొవిజనల్ అసెస్మెంట్ ప్రకారం పర్మిషన్ని తీసుకొని నీకు ఈ గూడ్స్ని చేసింది అంటే సప్లై చేసిందంటే ఆ డ్యూ డేట్ పేమెంట్ లైబిలిటీ అనేది అరైజ్ అయింది. ద ట్యాక్స్ పేమెంట్ ఆన్ ప్రొవిజనల్ బేసిస్ వాజ్ మేడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ 3 కంటైన్మెంట్ ఆన్ 20 May. కాన్సిక్వెంట్ ఆఫ్ ఫైనల్ అసెస్మెంట్ ఆర్డర్ పాస్డ్ బై ద అసిస్టెంట్ కమిషనర్ ఆన్ 21st June. ట్యాక్స్ అమౌంట్ వచ్చేసి 1,20,000 అండ్ 1,50,000 బికమ్స్ రీఫండబుల్. అంటే ఒకదానికి వచ్చేసి ట్యాక్స్ వచ్చింది, ఒకదానికి వచ్చేసి రీఫండ్ వచ్చేసి ఆన్ 1st and 3rd రీఫండ్ ఆఫ్ ద అమౌంట్ అండ్ 1st and 3rd కంటైన్మెంట్. అంటే టోటల్గా 3 కంటైన్మెంట్ చేసినారు. ఇక్కడ 3 కంటైన్మెంట్కి సంబంధించి వాళ్ళు చెప్తున్నారు ఆ అమౌంట్స్. ట్యాక్స్ వాజ్ యాక్చువల్లీ రీఫండెడ్ టు ఇట్ ఆన్ 1st కంటైన్మెంట్ ఆన్ 8th September అండ్ వేరే 3rd కంటైన్మెంట్ ఆన్ 18th September. అండ్ customer of Divya trader was who purchased the consignment has not taken input tax credit ITC ఏం తీసుకోవాలి. డిటర్మైన్ ద ఇంట్రెస్ట్ పేయబుల్ అండ్ రిఫండబుల్. ఒకవేళ మనకి ఇంట్రెస్ట్ పేయబుల్ వస్తే సెక్షన్ 50 ప్రకారం 18% తీసుకోవాలి. ఒకవేళ మనకి ఇంట్రెస్ట్ రిసీవబుల్ వస్తే సెక్షన్ 56 ప్రకారం 6% తీసుకోవాలి. ఈ డేట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎప్పుడైతే నీకు పేయబుల్ వచ్చిందో అంటే డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ అది ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసినావో, నువ్వు కన్సైన్మెంట్ ఎప్పుడైతే పంపించినావో, గూడ్స్ని ఎప్పుడైతే డెలివరీ చేసినావో అప్పుడే నీకు డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ అరైజ్ అవుతుంది. సో అక్కడ నుంచి డేట్ తీసుకోవాలి యాక్చువల్ పేమెంట్ వరకు. ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే నువ్వు అప్లికేషన్ పెట్టుకుంటావో అంటే నీకు అయ్యా మాకు రీఫండ్ ఉంది, అయ్యా మాకు రీఫండ్ పంపానని నువ్వు అడిగినావో ఆ రోజు అప్లికేషన్ పెట్టుకున్న డేట్ నుంచి
60 డేస్ వాళ్ళు టైం తీసుకుంటారు. 60 డేస్ లోపల వాళ్ళు అమౌంట్ నీకు పంపించకుంటే 60 డేస్ తర్వాత 6% ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తాము. అదే ఈ కేసు ఇది. వే ద ట్యాక్స్ బికమ్ డ్యూ కాన్సిక్వెంట్ టు ఆర్డర్ ఆఫ్ ఫైనల్ అసెస్మెంట్. ఇంట్రెస్ట్ ఈజ్ పేయబుల్ 18% ఫ్రమ్ ద డేట్ ఫస్ట్ డే ఆఫ్టర్ డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గూడ్స్ అప్లైడ్ అండర్ ప్రొవిజనల్ అసెస్మెంట్ till the date of actual payment, whether such amount is paid before or after issuance of order of final assessment. In the given case లో డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫస్ట్ గూడ్స్కి సంబంధించి గూడ్స్ ఎప్పుడు క్లియర్ చేసినాం మనము 28/4కి తీసేసాము. అంటే ప్రొవిజనల్ అసెస్మెంట్ తీసుకున్నామని చెప్పినాము. ఇక్కడ 28/4కి తీసుకొని మనం ప్రొవిజనల్ అసెస్మెంట్ తీసుకొని గూడ్స్ని పంపించినామన్నాము. నెక్స్ట్ ప్రొవిజనల్ అసెస్మెంట్ ఈ 25. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పేయబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సెకండ్ కన్సైన్మెంట్కి సంబంధించి ఇంట్రెస్ట్ పేయబుల్ ఉంది. సో ఇక్కడ సెకండ్ కన్సైన్మెంట్స్కి 1,20,000 ట్యాక్స్ వచ్చింది. సో 1,20,000 ఇంటూ 18%. ఎన్ని రోజులు అవుతుంది? 21/5 నుంచి, అంటే 20 తర్వాత ప్రొవిజనల్ అసెస్మెంట్లో చేసిన తర్వాత 21/5 నుంచి అప్ టు పేమెంట్ ఆఫ్ లయబిలిటీ. యాక్చువల్ పేమెంట్ ఎప్పుడు చేస్తున్నాము? 12th జూలైలో చేస్తున్నాము. సో అంతవరకు మనం ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాలి. సెక్షన్ 50 ప్రకారం 18% చేయాలి. అండ్ రిమైనింగ్ కన్సైన్మెంట్స్ ప్రకారం సెక్షన్ 56 ప్రకారం అవి రీఫండబుల్ ఉన్నాయి. సో రీఫండబుల్ ఉంటే సెక్షన్ 56 ప్రకారం నీకు 6% ఇంట్రెస్ట్ వస్తుంది. ఎప్పటి నుంచి? డేట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ఎక్స్పైరీ ఆఫ్ 60 days ఫ్రమ్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ ఆర్ రీఫండ్ అప్లికేషన్ టిల్ ద డేట్ ఆఫ్ refund of such amount. In the given case, since refund of tax consignment, first consignment has been paid 8th సెప్టెంబర్కి పే చేసింది వితిన్ 60 డేస్లో. సో దానికి ఏమి రీఫండ్ ఏమి ఇవ్వదు. బట్ ఏదైతే థర్డ్ కన్సైన్మెంట్ ఉందో ఆ థర్డ్ కన్సైన్మెంట్ వచ్చేసి 60 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిమైనింగ్ అప్లికేషన్ ఎక్స్పైర్ అయిపోయింది 10/9/2020కి. సో 11/9 నుంచి అండ్ 18/9 ఎన్ని రోజులైతే పేమెంట్ లేట్ చేసిందో అన్ని రోజులకి 6% ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి 6% ఇంట్రెస్ట్ పే చేస్తుంది గవర్నమెంట్ మీకి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10th. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 10th? పృథ్వీరాజ్ లిమిటెడ్ రిజిస్టర్డ్ అండర్ GST ఉత్తరప్రదేశ్. సో ఎక్కడ రిజిస్టర్ అయినాడు? ఉత్తరప్రదేశ్లో రిజిస్టర్ అయినాడు. ఈ సర్వ్డ్ నోటీస్ ఫర్ ఆడిట్ బై ట్యాక్స్ అథారిటీ అండర్ GST లా ఆన్ 10th July. సో GST లా ప్రకారం ట్యాక్స్ అథారిటీ వాళ్ళు 10th జూలైలో వేసినారు. సో ట్యాక్స్ అథారిటీ వాళ్ళు వేసే సెక్షన్ అనేది 65. ఓకే. ద రికార్డ్స్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ వాస్ సాట్ బై ద ట్యాక్స్ అథారిటీస్ హ్యావ్ మేడ్ అవైలబుల్ బై పృథ్వీరాజ్ ఆన్ 25th July. వాళ్ళు ఆర్డర్ పాస్ చేసినాక 25th Julyకి ఇతను బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ప్రొవైడ్ చేసినాడు. నెక్స్ట్ ద ట్యాక్స్ అథారిటీ విజిట్ ద ఆఫీస్ ఆఫ్ పృథ్వీరాజ్ లొకేటెడ్ ఇన్ నోయిడా ఉత్తరప్రదేశ్ ఆన్ 8th August ఫర్ కండక్టింగ్ ద ఆడిట్. సో ఆడిట్ కమెన్స్మెంట్ డేట్ ఎప్పుడు? 8th Augustకి ఆడిట్ కమెన్స్మెంట్ చేసినారు. డిటర్మైన్ ద టైమ్ లిమిట్ విత్ ఇన్ విచ్ ద ఆడిట్ అండర్ సెక్షన్ 65 ఆఫ్ ద CGST యాక్ట్ ఈజ్ రిక్వైర్డ్ టు బి కంప్లీట్ అజ్యూమింగ్ నో ఎక్స్టెన్షన్ ఈజ్ పర్మిటెడ్ ఇన్ ద గివెన్ కేసు. సో ట్యాక్స్ అథారిటీస్కి సంబంధించిన టైం లిమిట్స్ ఎంత? ట్యాక్స్ అథారిటీకి సంబంధించిన సెక్షన్ ఏది? ఫస్ట్ 65. సో ఇక్కడ 65 గురించి మాట్లాడాలి. సెక్షన్ 65కి ఏం చెప్తారంటే ట్యాక్స్ అథారిటీకి ఉన్న టైం ఏమంటే 3 months లోపల వాళ్ళు కమెన్స్మెంట్ ఎప్పుడైతే ఆడిట్ అవుతుందో 3 months లోపల కంప్లీట్ చేయాలి. ప్లస్ అప్ టు మ్యాక్సిమం 6 monthsని వాళ్ళు మళ్ళీ ఎక్స్టెన్షన్ తీసుకోవచ్చు. దట్ ఈస్ ద కేస్. సో వాళ్ళు 3 months ఎప్పటి నుంచి తీసుకోవాలి? ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆర్డర్. ఫర్దర్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆర్డర్ మీన్స్ లేటర్ ద ఫాలోయింగ్. కమెన్స్మెంట్ ఆడిట్ కమెన్స్మెంట్ అయిందని ఎప్పుడు చెప్తాము అంటే ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్, ద డేట్ ఆన్ విచ్ రికార్డ్స్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ కాల్డ్ బై ద ట్యాక్స్ అథారిటీస్ ఆర్ మేడ్ అవైలబుల్ బై ద రిజిస్టర్ పర్సన్. మాకు సో అండ్ సో బుక్స్ మాకు కావాలని మనం చెప్పాలి. ఎవరు? ట్యాక్స్ అథారిటీ వాళ్ళు చెప్పాలి. ఆర్ యాక్చువల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఆడిట్ అట్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ద ట్యాక్స్ పేయర్ విచ్ ఎవర్ ఈస్ లేటర్. మనం బుక్స్ ఆఫ్ అకౌంట్ని అడగడం, ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మనకు సప్లై చేయడం, ఆర్ మనమే ఆడిట్కి పోవడం. విచ్ ఎవర్ ఈస్ లేటర్ అది జరిగినప్పుడు అంటే మీరు వెళ్ళి అక్కడ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అడిగిన తర్వాత బుక్స్ ఆఫ్ అకౌంట్ లేట్ పంపిస్తే బుక్స్ ఆఫ్ అకౌంట్ నీకు వచ్చిన తర్వాత, ఆర్ నువ్వు బుక్స్ ఆఫ్ అకౌంట్ అడిగినావు వాళ్ళు పంపించినావు, బుక్స్ ఆఫ్ అకౌంట్ చూసి నువ్వు ఆడిట్కి పోయినావు అంటే ఆడిట్ డేట్ నుంచి విచ్ ఎవర్ ఈస్ లేటర్ తీసుకోవాలి. దాని ప్రకారం తీసుకోవాలి. సో అకార్డింగ్లీ ఇన్ ద గివెన్ కేస్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆడిట్ వచ్చేసి లేటర్ ఉంది కాబట్టి డేట్ ఆన్ విచ్ రికార్డ్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆర్ మేడ్ అవైలబుల్ బై పృథ్వీ వచ్చేసి 25th July. అండ్ యాక్చువల్ డేట్ ఆఫ్ మనం ఎప్పుడు విజిట్ చేసినాము అక్కడ 8th Augustకి విజిట్ చేసినాము. సో డేట్ ఆఫ్ కమెన్స్ ఆఫ్ ఆడిట్ వచ్చేసి 8th August. 8th August నుంచి ద ఆడిట్ షెల్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 3 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆడిట్. అంటే 8th August నుంచి చూసుకుంటే ఆ నుంచి 3 months లోపల మనం ఆడిట్ని కంప్లీట్ చేసుకోవాలి. అండ్ ఎక్స్టెన్షన్ కావాలంటే ఇంకొక 6 months ఎక్స్టెన్షన్ వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ప్రొవిజన్స్ రిలేటింగ్ టు అసెస్మెంట్ ఆఫ్ అన్రిజిస్టర్డ్ పర్సన్ బై ప్రాపర్ ఆఫీసర్ అండర్ సెక్షన్ 63. ఎవరైతే అన్రిజిస్టర్డ్ పర్సన్ ఆ అన్రిజిస్టర్డ్ పర్సన్కి సంబంధించి ప్రొవిజన్స్ ఏముంటాయి? ప్రాపర్ ఆఫీసర్ ఏం చేయొచ్చు అంటే నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ టు ద కాంట్రరీ
contained in section 73 or 74. Section 73, 74 ఏవి పెనాల్టీ కేసెస్ ఆఫ్ CGST Act 2007 where a taxable person fails to obtain registration even though liable to do, అంటే liable to do సో అంటే ఎప్పుడు మనకి లైబిలిటీ వస్తుంది సెక్షన్ 22 ప్రకారం లైబిలిటీ రావచ్చు, 24 ప్రకారం లైబిలిటీ రావచ్చు. సెక్షన్ 22లో ఏమో చెప్తారు థ్రెషోల్డ్ లిమిట్స్ ఎక్సీడ్ కావడం, కానీ సెక్షన్ 24లో ఏం చెప్తారు కంపల్సరీ రిజిస్ట్రేషన్ కేసు కావచ్చు. ఈ రెండు కేసెస్లో ఏదో ఒకటి అతనికి అప్లికబిలిటీలోకి వచ్చిండొచ్చు. అండ్ హూజ్ రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ కాన్సల్డ్ ఫర్ ఎనీ స్పెసిఫైడ్ రీజన్ బట్ హూ వాస్ లైబుల్ టు పే ట్యాక్స్, ఆల్రెడీ రిజిస్టర్ అయినాడు అండ్ రిజిస్టర్ అయిన జిఎస్టీ రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేసినారు, బట్ ఆ రిజిస్ట్రేషన్లో అతనికి పేయబుల్ వచ్చింది, అమౌంట్ పేమెంట్ వచ్చింది. ఈ రెండు కేసెస్లో ఈ సెక్షన్ వస్తుంది, ఏది సెక్షన్ 63 అండ్ రిజిస్టర్ కిందనే తీసుకుంటాము. ఇఫ్ ద ప్రాపర్ ఆఫీసర్ మే ప్రొసీడ్ టు అసెస్ ద ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ సెడ్ పర్సన్, అంటే ఏ సెడ్ పర్సన్కి ఈ పర్సనే ఎవరైతే రిజిస్ట్రేషన్ తీసుకోలేదో ఆ రిజిస్ట్రేషన్ తీసుకొని ట్యాక్స్ పే చేయలేదో ఆ పర్సన్కి బెస్ట్ ఆఫ్ హిస్ నాలెడ్జ్ అంటే బెస్ట్ జడ్జిమెంట్ ఆర్డర్ని పాస్ చేస్తారు. ఫర్ ద రెస్పెక్టివ్ ఫ్రేడ్ అంటే స్పెసిఫై రీజన్ ఫర్ క్యాన్సిలేషన్, ఒకవేళ క్యాన్సిల్ చేసింటే రీజన్స్ ఏవి అనేది తీసుకుంటారు. ఇక్కడ రిజిస్టర్ పర్సన్ హ్యాస్ కాంట్రవెండ్ సచ్ ప్రొవిజన్స్ ఆఫ్ ద CGST యాక్ట్ ఆర్ రూల్స్ మేడ్ దేర్ అండర్. సో ఎవరైతే ఈ క్యాన్సిలేషన్ చేస్తామన్నాక ఎందుకు క్యాన్సిల్ చేస్తారు రిజిస్ట్రేషన్ అంటే బేబీ ఇది ఫర్ ద రీజన్ ఏవైతే ప్రొవిజన్స్ ఉండవో CGST ప్రొవిజన్స్ కానీ CGST రూల్స్ కానీ ఆ రివిజన్స్ని కాంట్రవెన్స్ చేసి ఉంటే అప్పుడు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తారు. ఆర్ పర్సన్ పేయింగ్ ట్యాక్స్ అండర్ కంపోజిషన్ లెవీ అండర్ సెక్షన్ 10 ఆఫ్ CGST యాక్ట్ నాట్ ఫర్నిష్ ద రిటర్న్స్ ఆఫ్ 3 కన్సిక్యూటివ్ ఇయర్స్. సో కంపోజిషన్ పేయర్ అయి ఉన్నారు బట్ 3 కన్సిక్యూటివ్ ట్యాక్స్ పీరియడ్కి రిటర్న్స్ని ఫైల్ చేయలేదు. ఆర్ మీరు రిజిస్టర్ పర్సన్ అయినారు అండ్ నాట్ ఫర్నిష్ ద రిటర్న్ కంటిన్యూస్గా 6 months మీరు రిటర్న్స్ని ఫైల్ చేయలేదు. ఆర్ మీరు అంతకే మీరు ఓన్గా వాలంటరీ రిజిస్ట్రేషన్ తీసుకున్నారు, రిజిస్ట్రేషన్ తీసుకుని ఒక 6 months బిజినెస్ కమెన్స్మెంట్ చేయలేదు. ఆర్ రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ అప్టైన్డ్ బై మీన్స్ ఆఫ్ ఫ్రాడ్, విల్ఫుల్ మిస్టేట్మెంట్ ఆర్ సప్రెషన్ ఆఫ్ యాక్ట్. ఈ కేసెస్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేస్తారు. ఏ కేసెస్లో మీరు ప్రొవిజన్స్ని ఆర్ రూల్స్ని కాంట్రవెన్షన్ చేసినప్పుడు, ఆర్ మీరు కంపోజిషన్లో ఉండి 3 కన్సిక్యూటివ్ పీరియడ్స్ రిటర్న్ ఫైల్ చేయనప్పుడు, ఆర్ రిజిస్టర్ నార్మల్ రిజిస్ట్రేషన్లో ఉండి 6 కన్సిక్యూటివ్ పీరియడ్ మీరు రిటర్న్స్ ఫైల్ చేయనప్పుడు, ఆర్ మీరు పర్సన్ వాలంటరీ రిజిస్ట్రేషన్ తీసుకొని బిజినెస్ని కమెంట్ చేయకుంటే 6 months వరకు కమెన్స్మెంట్ చేయకుంటే అప్పుడు కానీ, ఆర్ రిజిస్ట్రేషన్ అప్టెండ్ ఫ్రాడ్, విల్ఫుల్ మిస్టేట్మెంట్ ఆర్ సప్రెషన్ ఆఫ్ ఫ్యాక్ట్ చేసి తీసుకుంటే రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేస్తారు. సో అప్పుడు అసెస్మెంట్ ఆర్డర్ షెల్ బి issued by the proper officer within 5 years from the due date from the furnishing of annual return for the financial year to which non-payment of tax related. However, no such assessment order shall be passed without giving person of opportunity being heard. సో మీకు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసినప్పటికీ, ఫర్ ఎగ్జాంపుల్ మీకు రిజిస్ట్రేషన్ వచ్చేసి ఈరోజు డేట్ ఎంత, ఐ థింక్ ఈరోజు డేటు 9th Feb. సో 9th Feb 2023కి మీకు ఈరోజు మీకు క్యాన్సిల్ చేసినా అనుకోండి, ఈ క్యాన్సిల్ చేసినా అంటే మీరు అన్రిజిస్టర్ అయిపోతారు. దీనికి సంబంధించిన డ్యూ డేట్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్ ఎంత 31st December 2023. సో 23 దీనికి ఇక్కడ నుంచి ఒక 5 years చూస్తారు. సో 5 years అంటే 2028. వీడి వరకు మీకు నోటీస్ ఇచ్చే ఛాన్సెస్ అంటే నోటీస్ ఇచ్చే పవర్స్ ఉన్నాయి, బెస్ట్ జడ్జ్మెంట్ చేసే పవర్స్ వాళ్ళకి ఉన్నవి. అదే మనకి ఇక్కడ చెప్పేది. నెక్స్ట్ అయిపోయింది, ఓకే కంప్లీటెడ్.